పరిశుద్ధమైన గ్రంథంలో చెప్పబడినట్లుగా 3 అనే సంఖ్య నిత్యమైనది. అయితే నిత్యుడైన మన తండ్రి మనకు చెప్తున్న మాట, మనలో 3 విషయాలు ఫలిస్తే మన తండ్రి మన యొక్క జీవితాన్నే, మన యొక్క హృదయాన్నే, మన యొక్క శరీరాన్నే నివాస స్థలముగా ఏర్పాటు చేసుకుంటాను అనేసి చెప్తున్నాడు. మొదటిగా ప్రార్థన, రెండవదిగా మనం పవిత్రమైన జీవితం కలిగి జీవించాలి, మూడవదిగా క్రీస్తు వలె ప్రేమను ఇతరులకు పంచాలి. ఈ 3 విషయాలు మనలో ఫలిస్తే ఈ లోక విషయంలో మనం చనిపోతూ పరలోక రాజ్యంలో మనం బ్రతుకుతూ దేవుల్లో నూతన సృష్టిగా మనము చేయబడతాము. కాబట్టి మనమందరము దేవుడి బిడ్డలుగా క్రీస్తు బిడ్డల వలె జీవించాలి. జీవిస్తున్నాము అనంటే ఈ 3 విషయాలు ఎవరిలో అయితే రోజు రోజు ఫలింప చేసుకుంటారో వారిలో దైవత్వమే ఉంది అని అర్థము. ఈ చిన్ని